చేసాం. అయ్యపోయాడు, అన్న సచ్చాడు. ఈ ఊరికి ఏదో తగిలింది సామె. ఏంటి అలా చూస్తారు? ఈ బురదలో వీళ్ళు ఇన్నాళ్ళు బతకడమే బోనస్. ఊరు వల్లకాడు కావాల్సిందేనా? ఏం చేయలేమా? నేను ఈ ఊరు దగ్గర ఒక ఫ్యాక్టరీ పెట్టాను. అందులో నుంచి వచ్చే విషయం నీళ్లు కలిపాను. బిడ్డలు చచ్చిపోతున్నారు. ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు ఇంకిపోతున్నాయి. అయ్యా వీరని ఏడవద్దని చెప్పయ్యా. వాడి పిలుపు నీకు వినిపిస్తుంది. వాడి దగ్గరవగానే పంచభూతాలు కొంతెత్తి చెప్తాయి. నేల ఒళ్ళు విరుచుకుంటుంది. సిద్ధ పుష్యమీ నక్షత్రంలో 28 ఏళ్ల కింద పుట్టాడు ఒకడు. నేరేడు పండు లాంటి కళ్ళు, అరిటాకంత చెయ్య, తుఫాన్లో పరిగెడతాడు. నేను చెప్పా నా కొడుక్కి 6 అడుగులు పొడుగు 2 అడుగులు వెడపు మాంసి టేక పెట్టుకునుకోమని మేకులు దింపి బాధొప్తా. నీకు మీ ఊరికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను మీకు సాయం చేస్తాను. సీతారామరాజు, అల్లూరి సీతారామరాజు. ఇది నీ దర్శనం, ఇది నిదర్శనం. ఎవడి వేలు చివర నిప్పు ఉప్పునే నాట్యం చేస్తుందో, ఎవడు తాకితే నెత్తురు నీ నుదుటి మీద పుట్టుకుతుందో, ఎవడు చూస్తే భయం చేస్తుందో, ఎవడు తాకితే ధైర్యం వస్తుందో, ఎవడి బిడ్డల బొక్కల మీద నవ్వులు వెలిగిస్తాడో. ఇప్పుడు నాకు నాలో దేవుడు కనిపిస్తున్నాడు. ఎవడు